హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. వాట్ ఎట్ అండ్ ఈరోజు వాలటాలిటీ పీక్ ఆఫ్ వాలటాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది అనమాట అండి. ఇట్స్ రియల్లీ క్రేజీ అనమాట అండి. సో ఎందుకంటే మంత్లీ రోల్ ఓవర్స్ అండ్ టుడేస్ బీయింగ్ లైక్ మంత్లీ ఎక్స్పైరీ అండ్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ కదండి. సో అండ్ ఫ్యూచర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రోల్ ఓవర్స్ అన్నీ జరిగి ఫైనల్ డే అనమాట అండి. సో ఇట్స్ ఎ క్రేజీ వాలటాలిటీ అనమాట అండి. సో మార్కెట్ వాజ్ వెరీ బుల్లిష్ అనమాట అండి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ, ఇఫ్ యూ కంపేర్ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, యాక్చువల్గా నిఫ్టీ చూస్తే కనుక సేమ్ లుక్ అట్ దిస్, అంటే ఒక స్కేల్ తోటి గీత గీసినట్టుగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర అంటే 24,350 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద నిఫ్టీకి యాక్ట్ చేయడం జరుగుతుంది అనేది మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. 15 మినిట్ టైం ఫ్రేమ్ పెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. సో ఎంత ఎగ్జాక్ట్ అదే లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ రావడం జరిగిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. 24,350 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక అండ్ ఒక ఎం ప్యాటర్న్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎం ప్యాటర్న్ బ్రేక్ అయిపోవడం జరిగింది. అండ్ మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు కదా ఫ్రెండ్స్, నేను చెప్తూ ఉంటాను కదండి ఎప్పుడు, ఈ రన్ అవే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో రైట్, ఈ రన్ అవే గ్యాప్స్ అని ఫిల్ అవుతూ ఉంటాయి అనేది చెప్పి నేను మీకు చాలా సార్లు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం జరిగింది. ఫిల్ అవుతూ ఉంటాయని చెప్పి నేను చూపించడం కూడా జరిగింది మీకు రియల్గా. సో ఈరోజు ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ప్రీవియస్గా ఒక గ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గ్యాప్ అయితే ఈరోజు ఫిల్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు అనమాట అండి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ డెవలప్ అవ్వే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉందని చెప్పి మనం ముందే డిస్కస్ చేయడం జరిగింది కదా రైట్. అయితే న్యూస్ ఇవన్నీ రావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ అనమాట అండి. యాక్చువల్గా యుఎస్ ఇన్ఫ్లేషన్ న్యూస్ అది రావడం జరిగింది ఒక పక్కనే, అండ్ అదేవిధంగా యుక్రెయిన్లో చాలా పవర్ దాని మీద అటాక్ జరిగింది. ఇలా రకరకాల న్యూస్లు అవి రావడం జరిగాయి కదండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం వీ కెన్ ఐడెంటిఫై అనమాట అండి ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్. సో ఇదైతే వండర్ఫుల్ రిజల్ట్, ఎలక్షన్ తర్వాత ఒక మంచి బుల్లిష్ మారుబోజు అండ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ క్యాండిల్ ఏదైతే వచ్చిందో, సో దాని తర్వాత రన్‌అవే గ్యాప్ అప్ అది వచ్చింది కదండీ. సో తర్వాత కన్సాలిడేషన్ అయింది. అండ్ ఇప్పుడు ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉందో గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ అరౌండ్ 23,920 లెవెల్స్ దగ్గర అనమాట అండి రైట్. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రీవియస్‌గా ఎంత గ్రీన్ క్యాండిల్ ఉందో దానికి ఆపోజిట్‌గా ఇంచుమించు ఒక రెడ్ క్యాండిల్ రావడం అనేది మనం ఇక్కడ బికాస్ ఆఫ్ న్యూస్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అనమాట అండి. బట్ కానీ పాసిబుల్ ఫ్యూచర్‌లో అవుట్‌కమ్ ఎలా ఉండొచ్చు అనేది ముందుగానే నేను ఒక లైన్ కూడా డ్రా చేయడం జరిగింది. సో పైకి వెళ్ళిన తర్వాత ఒక రిజెక్షన్ రావచ్చు రైట్. సో అంటే మళ్ళీ సెల్లింగ్ ఎమర్జ్ అవ్వచ్చు అండ్ ప్రైస్ మళ్ళీ డైరెక్షన్ కిందకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అయితే ఏదైతే వ్యూ ఉందో ఈ వ్యూ మనం ఇట్ గోస్ రాంగ్ అనమాట అండి. ఎప్పుడు అంటే నేను అది కూడా చెప్పడం జరిగింది, అంటిల్ అన్లెస్ 24,500 పైన నిఫ్టీ క్లియర్ కట్గా డెసిసివ్గా క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయింది అని చెప్పి నేను బిలీవ్ చేయనని కూడా నేను చెప్పడం జరిగింది మీకు. అండ్ నేను డ్రా చేసి కూడా చూపించాను అనమాట అండి. ప్రైస్ స్ట్రక్చర్ లోయర్ హై లోయర్లో ఫామ్ అవుతుంది. వన్స్ ఇట్ స్టార్ట్స్ మేకింగ్ హయ్యర్ హై హయ్యర్లో రైట్, అండ్ ప్రీవియస్ స్వింగ్ హైస్ దాటి వెళ్ళినప్పుడు దెన్ ఓకే అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు కొంత. సో ట్రెండ్ రివర్స్ వచ్చి అన్నట్టు ఉంది, పాసిబిలిటీ ఉంది అని చెప్పి మనం బిలీవ్ చేయొచ్చు తప్ప అంటిల్ అన్లెస్ ప్రీవియస్ మేజర్ స్వింగ్ లెవెల్ అనమాట అండి. నౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి స్టిఫ్ హర్డిల్, దట్ ఈస్ 24,500 అనమాట. ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. సో 24,500 అనేది ఒక మేజర్ సప్లై జోన్ లాగా, ఒక రెసిస్టెన్స్ లాగా మార్కెట్లో యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అండి. ఓకే, సో అందువల్ల అంటిల్ అన్లెస్ అది లెవెల్ దాటి డెసిసివ్గా క్లోజ్ అవ్వనంత వరకు ట్రెండ్ రివర్స్ అయిందని మనం అనుకోవడానికి లేదనమాట అండి. సో వీ హ్యావ్ టు బీ కాషియస్ అనమాట ఫ్రెండ్స్ రైట్. సో ఇది నిఫ్టీకి సంబంధించింది అనమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రైట్. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక, సో బ్యాంక్ నిఫ్టీలో సో చాలా ఊరించడం జరిగిందనమాట అండి. ఇట్ గేవ్ బ్రేక్అవుట్ అండి. యాక్చువల్గా బ్రేక్అవుట్ రావడం జరిగింది వండర్ఫుల్. అంటే ప్రీవియస్గా చాలాసార్లు మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో, సో మార్నింగ్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇంకా బ్రేక్అవుట్ అయిపోయింది, ఒకవేళ ఈ విధంగా క్లోజ్ అయితే ట్రెండ్ రివర్స్ అయిపోద్ది, గ్యాప్ ఫిల్ అయిపోయి పాసిబిలిటీ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ న్యూస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యాక్చువల్గా మార్నింగ్ అంతా త్రూ అవుట్ ఎంటైర్ డే ఇట్ వాజ్ హోల్డింగ్ వెరీ ఫర్మ్ అనమాట అండి. నిఫ్టీ పడతా ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ చాలా వరకు ట్రై చేసింది, బట్ కానీ అల్టిమేట్గా న్యూస్ హ్యాస్ చేంజ్డ్ ద కోర్స్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సో కిందకి పడిపోవడం జరిగిందనమాట అండి. సో అల్టిమేట్గా 50 to 800 లెవెల్ ఆల్మోస్ట్ టెస్ట్ చేయడం జరిగింది, బట్ కానీ ఇమీడియట్గా అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ సడన్ రివర్సల్ అనమాట అండి. ఇంట్రాడే చార్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సడన్ రివర్సల్ అనమాట అండి. ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. 15 మినిట్ టైం ఫ్రేమ్లో చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో 10:30, 10:15, 10:30 తర్వాత ప్రైస్ యాక్షన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట అండి. అండ్ ఏదైతే ఇనీషియల్ డే గ్యాప్ అప్ ఉందో అది ఫిల్ అయిపోవడం జరిగింది. అయితే దేర్ ఈజ్ వన్ మోర్ గ్యాప్ అండి రైట్. సో అయితే
రేపు ఆర్ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ఈ గ్యాప్ ఫిల్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటది కదా! రైట్? సో, మనం చూస్తే గనక అయితే ప్రీవియస్‌గా ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ దగ్గర స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్. అగైన్ మళ్ళీ బ్రేక్ అయ్యడం జరిగిందనమాట. దట్ ఈస్ 51,800 లెవెల్ అనమాట అండి. ఆ లెవెల్ బ్రేక్ అయితే గనక సో, ఇట్ మే టెస్ట్ 51,200 అనమాట. విచ్ ఈస్ అనదర్ 600 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ లెవెల్ అనమాట అండి. సో, ఆ లెవెల్స్ మనం వాచ్ చేసుకుంటే యుల్ గెట్ సమ్ ఐడియా అనమాట అండి. సో, 51,000 అనమాట అండి. సో, 51,000 లెవెల్స్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఆ గ్యాప్ అప్పుడు ఫిల్ అవుతుందనమాట అండి. సో, మేబీ అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్సల్ అయినా వస్తదేమో విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ కానీ ఇట్స్ ఏ క్రేజీ వాలటిలిటీ అండి మార్కెట్‌లో. సో, ప్రీమియమ్స్ మీరు చూస్తే గనక ఎస్పెషల్లీ లాస్ట్‌లో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్స్ చాలా దారుణంగా ప్రీమియమ్స్‌లో స్పైక్స్ అవి రావడం జరిగింది. చాలామంది ఆప్షన్ సెల్లర్స్ యొక్క టెస్ట్ జరిగిందనమాటండి. ఈరోజు చాలా టఫెస్ట్ డే కింద ఉంది. లైక్ ఉదాహరణకి మీరు తీసుకుంటే 24,000 ఆర్ 23,900 ఈ లెవెల్స్ చూద్దాం అనమాట అండి. మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. రైట్? సో, నిఫ్టీ 24,900 రైట్? సో, లెట్ మీ టేక్ అనమాట అండి. సో, 24,900 లెట్ అస్ సే పుట్టు తీసుకుంటా అనమాట అండి. 2nd జాన్యురీ ఉంది కదా! ఓకే. రైట్? సో, ఈరోజు ఎక్స్‌పైరీ చూద్దాం అనమాట అండి. యాహ్! ఓకే. సో, 24,900 సో, ఇది చూస్తే కనుక సో, మీరు ఒక పుట్టు తీసుకోవడం జరిగిందనమాట. జస్ట్ ఐ వాంట్ టు షో యూ గైస్ అనమాట అండి. సో, అంటే వాలటిలిటీ స్పైక్స్ మీరు చూడొచ్చనమాట. లుక్ ఎట్ దిస్ క్రేజీ స్పైక్ రైట్? సో, సడన్ స్పైక్ అనమాట అండి. సో, సడన్‌గా స్పైక్ రావడం జరిగిందనమాట అండి. సో, ఇన్‌ఫాక్ట్ విల్ గెట్ బెటర్ ఐడియా. ఓకే. సో, 23,900 సారీ యాక్చువల్‌గా కొంచెం ఇన్ ద మనీ తీసుకున్నాం కదా! సో, 23,900 అండి. అదే ఏంటి ప్రైస్ యాక్షన్ ఇలా ఉందనుకున్నాను. సో, నౌ విల్ గెట్ ద క్లారిటీ రైట్? సో, చూసారు కదా! సో, ఎంత సడన్ ఫాలో మీరు చూడొచ్చనమాట అండి. ప్రైజెస్ ఏ విధంగా షార్ప్ రివర్సల్స్ రైట్? సో, ప్రైస్ అంతా పెరిగింది. బట్ సడన్ రివర్సల్ అనేది మనం చూడొచ్చనమాట అండి. అండ్ ఇంకా కొంచెం ఎట్ ద మనీ దగ్గరకొస్తే యూ విల్ గెట్ ద క్లారిటీ అనమాట అండి. ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఫాస్ట్‌గా చాలా క్రేజీగా మీకు ఇక్కడ మారిపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చనమాట అండి. రైట్? సో, చూసారు కదా! సో, చాలా ఫాస్ట్‌గా రైట్? 190కి వెళ్ళిపోవడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ 90 అంటే లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ₹30 ఉన్నది ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అండి. వితిన్ 5 మినిట్స్‌లో ₹34 ఉన్న పుట్టు ఇట్ వెంట్ అప్ టు 200 అండి. కెన్ యూ బిలీవ్? సో, అందువల్ల ఏంటంటే ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి లెర్నింగ్ గురించి చెప్తున్నాను అనమాట అండి. స్టాప్ లాస్ కనుక ఫాలో అవ్వకపోతే ఆర్ ట్రెండ్ సడన్‌గా రివర్స్ అయిందన్నప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వకపోతే ఇట్ కెన్ బీ ద కేస్ అనమాట అండి. సో, ఇట్ విల్ బీ లైక్ క్రేజీ అనమాట అండి. మనం చాలా ఎక్కువ లాస్ అయిపోయే ప్రమాదం ఉంటది కాబట్టి. సో, అందువల్ల ఎవరైతే మనకి సూట్ అవుద్దో లేదో మనం చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో, మనం మన మెంటాలిటీకి సూట్ అవుద్దా లేదా, మనం చేయగలమా లేదని కూడా డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. రైట్? సో, ఇలా క్రేజీ అమౌంట్ ఆఫ్ స్పైక్స్ అనమాట అండి. ₹80 ఉన్నది ₹280 అంటే యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. 3 టైమ్స్, 4 టైమ్స్ టైప్‌లో ఎంత ఫాస్ట్‌గా స్పైక్స్ రావచ్చు అనేది మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అందువల్ల ఎవరైతే ఇంట్రాడే చేస్తున్నారో యూ హావ్ టు బి వెరీ కాషియస్ ఫ్రెండ్. చాలా కాషియస్‌గా చేయాలన్నమాట అండి. యాజ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే ఎఫ్ఐఐస్ చక్కగా ఆపర్చునిటీ ఉపయోగించుకున్నారు. డిఐఏస్ మాక్సిమం సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎఫ్ఐఐస్ ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నారు అన్నమాట. యూఎస్‌లో ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం ఎక్కువగా వచ్చిందంటే రేట్ కట్స్ ఉండవు. సో, ఆ న్యూస్ తీసుకొని ఆర్ ఏదైతే కొంచెం జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. దాని నుంచి ఏదో ఒక న్యూస్ తీసుకొని మార్కెట్‌ని కిందకి తీసుకురావడానికి దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ అండ్ ఆఫ్‌లోడ్ చేయడానికే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ప్రతి బౌన్స్‌ని రైట్? వన్స్ అగైన్ ఇట్ ప్రూవ్డ్ టు బి సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అనమాట అండి. మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా అంటిల్ అన్లెస్ ఆ మేజర్ స్వింగ్ హై దాటనంత వరకు వీ హావ్ టు బి కాషియస్ అని నేను చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాను. అండ్ పాసిబుల్ ప్రైస్ యాక్షన్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం రైట్? అయితే వన్స్ ఇది కనుక బ్రేక్ అయ్యి పైకి వెళ్ళుంటే ఓకే నౌ ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. బుల్లిష్‌గా అయిపోయింది. ఆల్రెడీ న్యూస్‌లో చాలామంది చెప్పేసారు. ఆల్రెడీ కొత్త లైఫ్ టైమ్‌కి వెళ్ళిపోతది ఇంకా మార్కెట్ ఆల్రెడీ అది ఇది అని చెప్పడం జరిగింది. బట్ నేను మీకు మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యేకి తెలుసు. ఐ క్లియర్‌లీ టోల్డ్ అంటిల్ అన్లెస్ 24,500, 600 దాటి క్లియర్‌గా డెసిసివ్‌గా క్లోజ్ అయితేనే వీ కెన్ గెట్ సమ్ కన్ఫర్మేషన్. అప్పటిదాకా మనం కాషియస్‌గా ఉండాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి ఐ హావ్ బీన్ టెల్లింగ్ అనమాట అండి. సో, మీరు చూడొచ్చు క్లియర్‌గా. సో, ఫాల్ అనేది సో, మళ్ళీ న్యూస్ తర్వాత ట్రిగ్గర్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ రైట్? ఓకే. అండ్ మీకు తెలుసు కదండీ ఒక గ్రూప్‌కి సంబంధించి న్యూస్ తర్వాత ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఫ్లయింగ్ హై అనమాట అండి. ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సర్క్యూట్స్ పడుతున్నాయి. మీరు చూసారు కదా! మాకేమీ సంబంధం లేదు మేము అమాయకులు అని చెప్పి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అంతా చీరప్ జరుగుతుంది. సో, చాలా చక్కగా అందరూ బై చేసుకుంటున్నారు రైట్? సో, ఓవరాల్‌గా సో, నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక 46 డిక్లైన్స్ అనమాట అండి. నిఫ్టీ 500 బ్యాలెన్స్డ్‌గా ఉంది. బట్ నిఫ్టీ 50లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఎందుకంటే
మోస్ట్లీ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ హోల్డింగ్, దే జనరలీ టెన్ టు హోల్డ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అండ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మిడ్ క్యాప్స్ అనమాట అండి. సో అందువల్ల సెల్లింగ్ ప్రెజర్ మీకు అక్కడ ఎక్కువగా కనిపించింది, రైట్. నిఫ్టీ 50లో మీరు చూడొచ్చు అనమాట అండి, ఎక్కువగా సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకి కనిపించింది. అందువల్ల యాక్చువల్గా ఇండెక్స్ అంతా అలా పడిపోయింది, కానీ బట్ బ్రెత్ ఆఫ్ ద మార్కెట్ చూడొచ్చు అనమాట అండి. వండర్ఫుల్గా చాలా స్టాక్స్లో మంచి గెయిన్ రావడం జరిగింది, కొత్త ఆల్ టైమ్ హైస్కి స్టాక్స్ వెళ్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ప్రీవియస్గా కూడా నేను డిస్కస్ చేశాను ఈ స్టాక్స్ లాస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక వారం రోజుల నుంచి ఎవ్రీడే దే ఆర్ మేకింగ్ సమ్ న్యూ హైస్, అంటే ఇంత మార్కెట్లో కూడా దే ఆర్ హోల్డింగ్ ఫర్మ్, అంటే ఇట్ షోస్ అనమాట, రైట్. దేర్ ఈజ్ సమ్ స్ట్రెంత్, రైట్. సో ఈ స్టాక్స్లో ఈ కంపెనీస్లో కొంత స్ట్రెంత్ ఉందనేది మీరు స్టడీ చేయొచ్చు అనమాట. అందువల్ల 52 వీక్ హై స్టాక్స్ అనమాట అండి. సో మీరు కొంచెం లిస్ట్లో పెట్టుకుని స్టడీ చేయడం అనేది మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, రైట్. కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ అండి, రైట్. సో ఏంటి ఈరోజు అంటే వన్స్ యూఎస్లో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ సంబంధించింది వచ్చిందో ఆటోమేటిక్గా ముందు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఐటీ, కాబట్టి ఐటీ మీద రీసెంట్గా చాలా బాగుంది సెక్టర్, చాలా హోల్డ్ అవుతుంది, నెక్స్ట్ ర్యాలీ ఇది లీడ్ చేయొచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. బట్ కానీ ఆఫ్టర్ దిస్ న్యూస్ అగైన్ మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సివియర్గా 2% పైనే ఈ సెక్టర్లో సెల్లింగ్ అనేది రావడం జరిగింది అనమాట. అండ్ పిఎస్యూ బ్యాంక్ మీరు చూడొచ్చు, ఇట్ ఈస్ హోల్డింగ్ గుడ్. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ, పిఎస్యూ బ్యాంక్ ఈటీఎఫ్స్ అండ్ బ్యాంక్ ఈటీఎఫ్స్ ఐఎమ్ హోల్డింగ్. నిఫ్టీ ఐ స్టార్టెడ్ అక్యుములేటింగ్ అండ్ ఐఎమ్ రెడీ టు బై వెన్ ఇంకా కొంచెం ఫర్దర్ ఏదైనా మేజర్ డిప్ వస్తే అప్పుడే నేను యాడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఐఎమ్ హోల్డింగ్ లాంగ్ ఎంఎఫ్స్ అనమాట, ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి. సో అందువల్ల ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంది, అవి ఐఎమ్ హోల్డింగ్ కాబట్టి. సో ఈ నిఫ్టీలో ఐ వాంట్ అక్యుములేట్ ఇంకొక 5-10% ఏదైనా కరెక్షన్ వస్తే తప్ప, అదర్వైజ్ ఐ లాంటి అనమాట, రైట్. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా ఇంకా ఛాన్స్ ఉంది అక్కడ కరెక్షన్ రావడానికి, ఓకే. అది మరి క్లియర్గా చాలా సందర్భాల్లో చాలా రోజుల్లో ప్రైస్ యాక్షన్లో మనకు అర్థమవుతుంది, ఎందుకంటే నిఫ్టీ ఎక్కువగా పడుతుంది కానీ బ్యాంక్ నిఫ్టీ కొంత హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దట్ ఇండికేట్స్ అనమాట, రైట్. సో అంటే వర్త్ ఎక్కడైతే ఉందో అక్కడ జనరల్గా సెల్లింగ్ రాదు కదా. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఇస్ ట్రైయింగ్ టు హోల్డ్ అనమాట అండి. లుక్ ఎట్ దిస్ ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ రావడం జరిగింది, రైట్. సో ఈ డేటా అంతా రిలీజ్ అవుతుంది, న్యూస్ వచ్చేసరికి రియాక్షన్ అనేది నెగిటివ్గా రావడం అనేది మనకి జరుగుతుంది అనమాట అండి, రైట్. సో అండ్ అదర్ జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా రావడం జరిగింది అనమాట అండి, ఓకే. సో ఇండెక్స్ అంటే స్టిక్కీగా ఉంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ రావట్లేదు. అది మేబీ కొంచెం ఫెడ్ అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోకపోవచ్చు అని చెప్పి అంచనాలతోటి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ దాని నుంచి కూడా ఉందన్నమాట అండి, ఓకే. అండ్ ఓవరాల్గా అదర్ గ్లోబల్ ఇండెక్స్ చూస్తే కనుక మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. అంత మన మార్కెట్లో ఉన్నంత హంగామా మిగతా మార్కెట్స్లో కనిపించలేదు. సో అండ్ మన మార్కెట్స్ ఇండియా విక్స్ కూడా కొంచెం, రైట్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు హోల్డ్ అనమాట, కిందకి రావట్లేదు అనమాట అండి. ఇట్ ఇస్ ట్రయింగ్ టు హోల్డ్ అనమాట నెట్ కరెంట్ లెవెల్, ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ లెవెల్స్ మనం వాచ్ చేస్తాం కదా, ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోండి. సో దాన్ని బేస్ చేసుకుని మన ఫ్యూచర్ ప్రైస్ మనం ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ అన్న ఒపీనియన్ అనమాట అండి, ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సీ యూ ఆల్ అగైన్, బాయ్.